ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్ చాప్టర్ నుండి మిర్రర్ ఇమేజెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మిర్రర్ ఇమేజెస్ నుండి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇది ఓన్లీ ఎంటీఎస్ ఎగ్జామ్కే కాకుండా రైల్వే ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. రైల్వే ఎగ్జామ్స్లో కూడా మిర్రర్ ఇమేజెస్ నుంచి ఒక బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మిర్రర్ ఇమేజ్ ఈ 5 గురించి మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే, ఒకటి మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, అంటే మిర్రర్లో క్యాపిటల్ లెటర్స్ ఏ విధంగా కనిపిస్తాయి. అదేవిధంగా మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ స్మాల్ లెటర్స్, మిర్రర్లో స్మాల్ లెటర్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తాయి. అదేవిధంగా మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ నెంబర్స్, మిర్రర్లో నెంబర్స్ ఏ విధంగా కనిపిస్తాయి. అలాగే మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ క్లాక్స్, ఒక క్లాక్ని మిర్రర్లో చూపిస్తే ఎలా కనిపిస్తుంది, దాని టైం ఎలా మారుతుంది, దాని గురించి. నెక్స్ట్ ఏంటంటే మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఫిగర్స్, ఏవైనా ఒక ఫోటోని తీసుకొచ్చి మిర్రర్లో పెడితే అది ఎలా కనిపిస్తుంది. 5 గురించి మీరు తెలుసుకున్నట్లుగా అయితే మిర్రర్ ఇమేజ్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ పెట్టేయగలుగుతారు. సో మరెందుకు ఆలస్యం, ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే మనకి నార్మల్గా ఏ అనేది ఇలా ఉంటుంది, మిర్రర్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఏ అనేది మిర్రర్లో చేంజ్ అవ్వదు. బి చూడండి ఒకసారి, బి అనేది నార్మల్గా ఇలా ఉంటుంది కదా, అయితే మిర్రర్లో ఇలా అవుతుంది. సో ఈ విధంగా, అంటే ఇక్కడ ఈ సింబల్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అదే మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తుంది, రైట్ సైడ్కి కనిపిస్తుంది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇక్కడ ఈని చూసినట్లుగా అయితే ఈ నార్మల్గా అయితే ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ ఈ 3 భాగాలు చూడండి ఒకసారి. ఈ 3 భాగాలు చూసినట్లయితే ఇవి ఎటువైపు చూపిస్తున్నాయి, రైట్ సైడ్కి చూపిస్తున్నాయి. అలాంటప్పుడు మనకి మిర్రర్లో ఎటువైపుకి చూపించాలి, లెఫ్ట్ సైడ్కి చూపించాలి. ఇలా ఉంటుంది మిర్రర్లో ఈ అనేది. మీకు అర్థమవుతుందా? మిర్రర్ నార్మల్గా ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి చూపించేదైతే మిర్రర్లో అయితే అది రైట్ సైడ్లా కనిపిస్తుంది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనము జీ ఒకసారి గమనించండి. జీ అనేది నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ భాగం అనేది ఎటువైపు చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్కి చూపిస్తుంది. ఈ భాగం ఎటువైపు చూపిస్తుంది, రైట్ సైడ్కి చూపిస్తుంది. మరి అద్దంలో మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తుందంటే, ఈ భాగం అనేది లెఫ్ట్ సైడ్కి చూపించాలి, ఈ భాగం అనేది రైట్ సైడ్కి చూపించాలి. అంటే ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇది నార్మల్గా అయితే ఇది రైట్ సైడ్కి చూపిస్తుంది, కానీ మిర్రర్లో లెఫ్ట్ సైడ్కి వచ్చింది. అదేవిధంగా ఇది నార్మల్గా అయితే లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, కానీ మిర్రర్లో రైట్ సైడ్కి వచ్చింది. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే ఇవి చేంజ్ అవ్వడం అనమాట. ఏ అనేది చేంజ్ అవ్వదు, హెచ్ చేంజ్ అవ్వదు, ఐ చేంజ్ అవ్వదు, ఎం చేంజ్ అవ్వదు, ఓటీ, క్యూవి, డబ్ల్యూ, ఎక్స్వై ఇవి ఏమి చేంజ్ అవ్వవు. నార్మల్గా ఎలా ఉంటాయో మిర్రర్లో కూడా అలానే కనిపిస్తాయి. మిగతావన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్లో కనిపిస్తాయి, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. ఇది ఒకటి తెలుసుకోండి. స్మాల్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. సో మిర్రర్ ఇమేజెస్ స్మాల్ లెటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం. ఏ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి ఈ జీరోలో ఉంది కదా, ఇది ఎటువైపుకు ఉంది, లెఫ్ట్ సైడ్కి ఉంది. అలాగే ఈ భాగం ఎటువైపుకు ఉంది, లెఫ్ట్ సైడ్కి ఉంది. మనకి మిర్రర్లో ఏ విధంగా కనిపించాలి, రైట్ సైడ్కి కనిపించాలి. సో ఇది రైట్ సైడ్కి ఉంది, ఇది రైట్ సైడ్కి ఉంది. సో ఇంతే మిర్రర్ ఇమేజెస్ అనమాట. స్మాల్ లెటర్స్ అన్నీ ఇంకా ఇలానే ఉంటాయి. సో ఈ ఒక్కటి మీరు గమనించినట్లుగా అయితే ఈజీగా మీరు మిర్రర్ ఇమేజెస్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేసేస్తారనమాట. ఒకసారి డి చూడండి. డి అనేది ఇలా ఉంది. సో ఈ జీరో అనేది ఎటువైపుకు ఉంది, లెఫ్ట్ సైడ్కి ఉంది, కానీ మనకి మిర్రర్లో రైట్ సైడ్కి కనిపించాలి. సో ఇలా అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇది రైట్ సైడ్కి ఉంది. సో ఇది మిర్రర్లో ఇలా ఉంటుంది, నార్మల్గా ఇలా ఉంటుంది. సో ఈ ఒక్కటి మీకు అర్థమైపోతే మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ స్మాల్ లెటర్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో ఇది అనమాట మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ స్మాల్ లెటర్స్. నెక్స్ట్ మనము మిర్రర్ ఇమేజ్లో నెంబర్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ నెంబర్స్ చూసుకున్నట్లుగా అయితే ఒక్క 8 మాత్రమే మారదు, మిగతావన్నీ మారుతాయి. ఇక్కడ 1 చూడండి ఒకసారి. 1 అనేది ఎలా ఉంటుంది నార్మల్గా అయితే మిర్రర్ ఇమేజెస్లో ఈ భాగం చూడండి, ఇది ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్కి ఉంది. మిర్రర్ ఇమేజెస్లో రైట్ సైడ్కి రావాలి, అంటే ఇలా వస్తుంది. ఇది మిర్రర్ ఇమేజెస్లో ఉన్నట్లుగా, ఇది నార్మల్, ఇది మిర్రర్. సో ఇదిగో ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇంతే, ఇంకా మారుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఒకసారి 5 చూడండి. 5 ఎలా ఉంది, ఇక్కడ 5 అనేది నార్మల్గా ఇలా ఉంది. మిర్రర్ ఇమేజెస్లో ఇది ఈ భాగం అనేది ఇప్పుడు నార్మల్గా అయితే రైట్ సైడ్కి ఉంది, ఈ భాగం అనేది నార్మల్గా అయితే లెఫ్ట్ సైడ్కి ఉంది. కానీ మిర్రర్ ఇమేజెస్లో ఏ విధంగా అవ్వాలి, ఈ విధంగా అవుతుంది. అంటే ఈ భాగం రైట్ సైడ్కి ఉంది కదా నార్మల్ అయితే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుంది మిర్రర్లో అయితే. ఈ భాగం నార్మల్గా అయితే లెఫ్ట్ సైడ్కి ఉంది కదా, మిర్రర్లో అయితే రైట్ సైడ్కి అవుతుంది. ఇంతే. ఈ ఒక్కటి తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ నెంబర్స్ గురించి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనము మిర్రర్ ఇమేజెస్లో క్లాక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటి టైమింగ్స్ అనేవి ఏ విధంగా మారుతాయి ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ మీరు గమనించినట్లయితే నార్మల్ అనమాట, ఇది నార్మల్ క్లాక్ అనేది ఇలా ఉంది. అయితే అది మిర్రర్లో కనిపించినప్పుడు ఇలా అవుతుంది. సో మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడంటే నార్మల్గా టైం అనేది 3 గంటలు అయింది క్లాక్లో, అయితే మిర్రర్లో చూసినప్పుడు ఆ టైం అనేది ఎంతలా కనిపిస్తుందని అడుగుతూ ఉంటాడు క్వశ్చన్. సో అలాంటప్పుడు మనము ఇది గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ టైం అనేది 3 అయింది. సో ఈ ముళ్ళు ఒకసారి గమనించండి. ఈ ముళ్ళు అనేది ఎటువైపుకి ఉంది? రైట్ సైడ్కి ఉంది. సో మనకి మిర్రర్లో ఎటువైపుకి వెళ్తుంది? ఇటువైపుకి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి. సో అప్పుడు టైం ఇక్కడ ఎంత ఉంది? 9 అయింది. సో 9 అయింది టైం. సో మిర్రర్లో ఎంత అవుతుంది అప్పుడు? టైము 9 అవుతుంది. సో ఈ విధంగా మనము గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా అయితే 4 చూపిస్తుంది టైం. సో మిర్రర్లో ఏమవుతుంది? ఇది ఎటు సైడ్ ఉంది? రైట్ సైడ్కి ఉంది. మిర్రర్లోకి లెఫ్ట్ సైడ్కి కనిపిస్తుంది. అప్పుడు టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఈ విధంగా. సో ఇంతే మిర్రర్ ఇమేజెస్లో క్లాక్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనము మిర్రర్ ఇమేజెస్లో కొన్ని రకాలైన ఫిగర్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా కనిపిస్తాయి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇది నార్మల్గా అయితే ఈ విధంగా ఉంది, కానీ మిర్రర్లో ఎలా ఉంటుందని మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఒకసారి ఇది గమనించినట్లుగా అయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, అలాగే ఒక హాఫ్ సర్కిల్ ఉంది. సో ఈ రెండు గమనించినట్లుగా అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు మనము ఈ ట్రయాంగిల్ అనేది ఎటువైపుకి ఉంది? లెఫ్ట్ సైడ్కి ఉంది. లెఫ్ట్ సైడ్కి ఉంది. సో మనము ఇక్కడ మనకి మిర్రర్లో ఎలా కనిపించాలి? రైట్ సైడ్కి కనిపించాలి. సో ఇక్కడ రైట్ సైడ్కి ఏది ఉంది? ఇది ఉంది. సో ఆన్సర్ అనేది ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది రైట్ సైడ్కి ఉంది, అంటే ఇటువైపుకి రావాలి, ఇటువైపుకి వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది, కాకపోతే ఈ సింబల్ అనేది మారిపోయింది. ఇక్కడ ఎలా ఉంది సింబల్? ఈ విధంగా ఉంది, కానీ ఇక్కడ ఎలా ఇచ్చాడు? ఈ విధంగా. సింబల్ అనేది ఇప్పుడు మారకూడదు. సింబల్ మారకుండా ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్లే మారుతాయి అంతే. సింబల్ మారితే రాంగ్ అనమాట. సింబల్ మారకుండా లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే మారుతుంది. సో ఈ మూడింటికి మీరు ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. ఈ మూడింటికి ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. ఇంతే. మిర్రర్ ఇమేజెస్ అనేవి ఈ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. మీరు రైల్వే ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడతో వీడియో అయిపోయింది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎంటీఎస్ ఎగ్జామ్స్లో మిర్రర్ ఇమేజెస్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఎంటీఎస్ ఎగ్జామ్లో మిర్రర్ ఇమేజెస్ నుండి ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఒకసారి గమనించండి. ఇది WPA3Z5 అని ఇచ్చాడు, కానీ మనకి మిర్రర్ ఇమేజెస్ ప్రకారం ఎలా అవుతుందంటే ఇది ఫస్ట్ ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్కి ఉంది. కాబట్టి మిర్రర్ ఇమేజెస్లో ఏంటంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే మనకి ఫస్ట్ 5 స్టార్ట్ అవుతుంది. 5 అనేది మిర్రర్ ఇమేజ్లో ఎలా కనిపిస్తుంది? ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇలా స్టార్ట్ అవ్వాలి. ఇలా స్టార్ట్ అయింది ఎక్కడ ఉంది? ఈ రెండు దగ్గరలో ఉంది. అయితే W చూడండి, W అనేది చివరికి రావాలి. W అనేది సేమ్ అలానే ఉంటుంది, ఎటువంటి చేంజెస్ ఉండదు. సో ఎటువంటి చేంజెస్ లేని W ఎక్కడ ఉంది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో W ఇక్కడ చేంజ్ చేస్తాడు. W అనేది యాక్చువల్గా చేంజ్ అవ్వదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది రాంగ్ అవుతుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసినట్లుగా అయితే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ కింద చూడండి, సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది. ఒకసారి గమనించండి ఇది ఎలా ఉందని. నెక్స్ట్ ఇది ఒకటి చూడండి. ఇది కూడా చూడండి. ఇది. సో ఈ విధంగా మనకి ఎంటీఎస్ ఎగ్జామ్లో అలాగే రైల్వే ఎగ్జామ్స్లో మిర్రర్ ఇమేజెస్ నుండి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో మ్యాటర్ అనేది మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి.